ప్రమోషన్లపై లావాదేవీల రగడ. నల్గొండ గిరిజన శాఖలో అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారుల నిర్లక్ష్యం. అవినీతి అధికారులపై చర్యలు ఇంకెప్పుడు? జిల్లా కలెక్టర్ను తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు? జూనియర్ అసిస్టెంట్లుగా, మాడా ఉద్యోగులుగా న్యాయంగా దక్కాల్సిన ఖాళీలను పక్కన పెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తూ రెగ్యులర్ సీనియర్ అసిస్టెంట్లకు అక్రమంగా కేటాయించడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైందంట. ప్రభుత్వ ఆదేశాలు సైతం లెక్క చేయకుండా జిల్లా అధికారుల ప్రమోషన్లను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తున్నారని ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. జీవో నెంబర్ 17/2025 ప్రకారం జిల్లా కలెక్టర్ గారే ఖాళీలు నింపాలని ఆదేశాలు ఉన్నా జిల్లా అధికారి ఆ ఉత్తర్వులను పట్టించుకోకపోవడం వెనుక అవినీతి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు జీవో నెంబర్ 140/2016 ఉల్లంఘిస్తూ శాంక్షన్ చేయని పోస్టులను కూడా శాంక్షన్ చేసినట్టు చూపిస్తూ తప్పుడు సీనియారిటీ జాబితాను తయారు చేయటం ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెంచింది. ఈ అక్రమ కేటాయింపుల ద్వారా జూనియర్ అసిస్టెంట్లు, మాడా ఉద్యోగులు, ఆఫీస్ సబార్డినేటర్ దక్కాల్సిన న్యాయమైన ప్రమోషన్ అవకాశాలను అధికారులు అడ్డుకుంటున్నారంట. మరి అవినీతి ఆరోపణలన్నా చర్యలు శూన్యం. ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లోనే ఎందుకు అవినీతి ఆరోపణలన్నా మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటే అక్కడ రావాల్సిన వాళ్ళకి వచ్చేసి ఉంటాయి. గిరిజన సంక్షేమ శాఖలో దొడ్డిదారిన వచ్చి ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఒక సీనియర్ అసిస్టెంట్పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చినా ఇప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికారి చేతిలో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ఉండడమే దీనికి